నమస్తే, నేను అంకిత. ఇప్పుడు లడ్డు విషయంలో చూసుకుంటే పంది కొవ్వు కలిసిందనేసి మనకి అనేక సర్వేలలో తెలుస్తుంది. అయితే రీసెంట్గా చూసుకుంటే మాజీ మంత్రి రోజా కూడా తన సర్వేలో అసలు జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేశారు. తన సొంత యూట్యూబ్ ఛానల్ని కూడా ఆవిడ క్లోజ్ చేసుకున్నారు. అయితే తన సొంత యూట్యూబ్ ఛానల్లో ఆవిడ ఒక సర్వే చేపట్టారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డినే ఈ లడ్డు వ్యవహారంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు రోజా తన సొంత యూట్యూబ్ ఛానల్ని కూడా క్లోజ్ చేసింది. తను చేసిన సర్వేలో లడ్డూలో ఈ కల్తీ కొవ్వు అలాగే నూనె కూడా కలిసింది అనేసి తెలుస్తుంది. సో దీని ప్రకారం జగన్మోహన్ రెడ్డిని ఈవిడే బుక్ చేసినట్లు కూడా తెలుస్తుంది. సో దీనిపైన ఏమంటారు? సో జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేయడానికి ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి పరివారమే బాగా పనికొస్తుంది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలను కొన్నింటి కనుక మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. తాజాగా గత వారం రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు ఇష్యూ నడుస్తోంది. ఆ ఇష్యూలో ఏంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నెయ్యిలో కొవ్వు పదార్థాలు కొన్ని కలిపారు, జంతువులకు సంబంధించినవి అనేది ప్రధానమైనటువంటి అభియోగం. దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా వచ్చాయి. జంతువులకు సంబంధించినటువంటివి కొవ్వు కలిపారు, అలాంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాబే ఇచ్చింది రిపోర్ట్స్. అది కూడా పంది కొవ్వు ఉంది అని చెప్పి చెప్పడం అనేది దారుణమైనటువంటి అంశం. ఇంతకన్నా మహాపాపం, మహా అపరాధం ఇంకొకటి ఉండదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సమయంలో. సో అది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆయన పరివారం చేసినటువంటి పని, ఆయన పరివారం చేసిన పని కాబట్టి ఆయనకి చుట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందూ సమాజం చేత్కరించుకుంటుంది ఆయన్ని. ఇలాంటి సందర్భంలో ఆయనకు సంబంధించినటువంటి పార్టీలో ఉండేటువంటి లీడర్లే మరింత అనుమానం కలిగించేలాగా జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని సర్వేలు కానీ చెప్తూ ఉన్నాయి. ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఈ నెయ్యి కల్తీ మీద, నెయ్యిలో కొవ్వు కొన్ని జంతువుల యొక్క కళేబరాల కొవ్వు కలిపారు అనేది దాని మీద పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన స్పందించారు. ఎక్కడ స్పందించారు? ఢిల్లీలో స్పందించారు, పోయి సుప్రీంకోర్టు దగ్గర విచారణ ఆపేయాలని చెప్పి. ఎవరి మీద? వైవి సుబ్బారెడ్డి మీద, వీళ్ళ మీద ఆయన పిటిషన్ వేశారు. తర్వాత ఈ కల్తీ దాని మీద కూడా నెయ్యి సంబంధించి జంతువుల కొవ్వు కలిపారనే దాని మీద కూడా ఆయన న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేయాలని ప్రయత్నం చేస్తూ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంది, అసలు ఎవరైనా 1200 రూపాయల కేజీ పంది కొవ్వు ఉన్నటువంటి దాన్ని 400 రూపాయలు ఉన్నటువంటి ఆవు నెయ్యిలో కలుపుతారా అనేటువంటి ఒక లాజిక్ పాయింట్ తీశారు. అంటే పంది కొవ్వు ఖరీదు ఎక్కువ ఉంది, ఇదేమో తక్కువ ఉంది, ఎక్కువ రేటు ఉన్న దాంట్లో తక్కువ రేటు ఉన్న దాంట్లో ఎందుకు కలుపుతారు అనేది ఒకటి. అయితే తక్కువ రేటు ఉంటే కలుపుతారు అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు రేట్ ఆయనకి తెలియదు ఫస్ట్. ఇప్పుడు పంది కొవ్వు 60 రూపాయలు కేజీ మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో. ఆయన 1200 రూపాయలు అని చెప్పాడు. అంటే రేటు తక్కువ ఉంటే కలుపుతారు అనేది ఆయన ఒప్పుకున్నాడు పరోక్షంగా. రేటు తక్కువ ఉంది కాబట్టి కలిపారు అనేది. పైగా ఆయన అదేమో బంగారం అంట, ఏది పంది కొవ్వు, ఆవు నెయ్యి ఏమో రాగి అని చెప్పాడు ఆయన. రాగి అని చెప్తాడు. అంటే రాగిలో బంగారాన్ని కలుపుతారా, బంగారంలో రాగిని కలుపుతారా అనేటువంటి యాంగిల్ ఇంకోటి తీసాడు ఆయన. తీసి అదేం బంగారం కాదు లడ్డు అనేటువంటి యాంగిల్ చెప్పాడు. దాని గురించి ఎందుకు ఇంత చేస్తున్నారు అనేది. అంటే ఇది అడ్డంగా జగన్మోహన్ రెడ్డిని బుక్ చేయడమే కదా ఆయన. అది అయిపోయిన తర్వాత మాజీ మంత్రి రోజా వచ్చారు. రోజా ఏం చేశారు, అసలు నెయ్యిలో లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగిందా, ఎవరి హయాంలో జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనే దాని మీద ఒక సర్వే పెట్టారు రోజా. ఆ సర్వే కూడా ఎక్కడ పెట్టారు? ఆమెకున్నటువంటి యూట్యూబ్ పేజీలో, సొంత పేజీలో, యూట్యూబ్ పేజీలో ఒక సర్వే పెట్టారు ఆవిడ. ఆ సర్వే పెట్టి మరి సర్వే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తుందని చెప్పి అనుకున్నారేమో ఆవిడ. పైగా ఆవిడ
సొంత యూట్యూబ్ ఛానల్ పేజీ కాబట్టి సహజంగా సబ్స్క్రిప్షన్స్ కూడా ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, లేదా రోజా అభిమానులు ఉంటారు, లేదా జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు. ఇంతకు మించి తెలుగుదేశం వాళ్ళు అయితే ఉండరు కదా, తెలుగుదేశం వాళ్ళు ఉండే అవకాశం లేదు కదా. ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్స్ వాళ్ళే ఉంటారు కదా. బహుశా ఆ రిపోర్ట్ని చూపించి జగన్మోహన్ రెడ్డి కడిగిన ముత్యం కల్తీకి సంబంధించి ఈయన ప్రమేయం లేదని చెప్పేటువంటి ప్రయత్నం ఆవిడ చేసి ఉండొచ్చు. అందుకే లేకపోతే ఆవిడ పేజీలో ఎందుకు పెడతారు? ఆవిడ పేజీలో పెట్టారు సర్వే. ఏం పెట్టారు? నెయ్యిలో కల్తీ జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్. అసలు కల్తీ జరిగిందా లేదా అనేది ఒకటి. ఈ రెండు క్వశ్చన్ ఇచ్చి ఆవిడ ఒక సర్వే పెట్టారు. సర్వే పెడితే ఆమె సబ్స్క్రిప్షన్ ఆల్మోస్ట్ 2 lakhs ఉన్నట్టున్నారు, సుమారుగా 1.89 సంథింగ్ సబ్స్క్రిప్షన్ ఉన్నారు. ఆ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ మనం చూస్తే కల్తీకి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి 85% మంది చెప్పారు. 85% మంది కల్తీకి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి అని 80% పైగా చెప్పారు. 70% మంది కల్తీ ఉంది అని చెప్పి 70% పైగా చెబుతున్నారు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం అని చెప్పి 80% మంది చెప్పారు. ఆమె చేసినటువంటి సర్వేలోనే, ఆమె పేజీలోనే, ఆమె యూట్యూబ్కి సంబంధించిన కొత్త సొంత పేజీలోనే. ప్లస్ డిజైన్ కూడా బ్రహ్మాండంగా చేశారు ఆవిడ. ఆమె ఫోటో కూడా పెట్టుకున్నారు దాంట్లో. రోజా సెలవుమణి అని పేరు పెట్టుకున్నారు. దానికి పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ పేజీలో ఈ సర్వే డిస్ప్లే చేశారు. చేస్తే జస్ట్ 12 hours 13 hours ఉంది. మరి రిజల్ట్ చూసి ఆపేశారో ఏమో తెలియదు. 13 hours కాస్త ఈ రిపోర్ట్ వచ్చింది. యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసినప్పటికీ రిజల్ట్ అయితే బయటకు వచ్చింది. రిజల్ట్ బయటకు వచ్చింది. ఆ రిజల్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీకి పాల్పడ్డాడు అనేది 80% చెప్తున్నారు. కల్తీ జరిగిందని చెప్పి 70% మంది నమ్ముతున్నారు. 70% పైగా నమ్ముతున్నారు. కల్తీ జరిగిందని చెప్పి నమ్ముతున్నారు. ఆ కల్తీ కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎక్కువ మంది 75% పైగా నమ్ముతున్నారని అంటే మరి ఇప్పుడు రోజా అడ్డంగా బుక్ చేసినట్టే లేదా జగన్మోహన్ రెడ్డిని? ఇప్పుడు వేరే ప్లాట్ఫామ్స్లో సర్వే అంటే దాన్ని ఏదైనా మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు, దాన్ని కావాలని సొంతగా పెట్టుకున్నారని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు పెట్టిందే వాళ్ళ ఛానల్లో, సొంత పార్టీ ఛానల్లో, అది కూడా జగన్మోహన్ రెడ్డికి వీర భక్తురాలిగా ఉన్నటువంటి రోజా గారి ఛానల్లో పెట్టారు. దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి కల్తీకి పాల్పడ్డారని చెప్పి చెప్తా ఉంటే ఎంతమంది మరి అడ్డంగా బుక్ చేయక జగన్మోహన్ రెడ్డిని ఆవిడ ఏంటి దానికి ఆ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యి ఇప్పుడు రోజా మీద ఫైర్ కావడంతో ఆవిడ ఇమీడియట్గా ఆ ఛానల్ మొత్తాన్ని క్లోజ్ చేసేసింది. ఆ ఛానల్ క్లోజ్ చేసి ఇప్పుడు తేలుగుట్టిన ఏదో అంటారు కదా దొంగలాగా అటు ఉండిపోయింది ఆవిడ. బట్ రిజల్ట్ అయితే అందరికి వచ్చేసింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అది వేరే విషయం. ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పును ఒప్పుకోకపోతే ఇంకా 10 తప్పులు దాని మీద తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు చూడు రోజుకొకటి బయటకు వస్తుంది వాళ్ళ వ్యవహారాలు. పొన్నవల్లి సుధాకర్ ఏమో పంది మాంసం గోల్డ్ అన్నాడు. ఈమెమో ఇప్పుడు సర్వేలతో బుక్ చేసింది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అను వైవి సుబ్బారెడ్డి ఇద్దరేమో అసలు ఈ కల్తీ దాని మీద సిబిఐ ఎంక్వైరీ సిట్టింగ్ చేసి ఎంక్వైరీ అని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో లెటర్ రాశాడు 8 పేజీలు. దాంట్లో ఎక్కడా కూడా సిట్టింగ్ జడ్జో లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అడగల ఆయన. ఎన్సేవుడికి ఆయన మొత్తం రాసిన లెటర్లో ఏముంది, బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు సిఫారసు చేసిన కమిటీ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా బాధ్యులే కదా అని చెప్పి అడుగుతున్నారు తప్పితే ఎంక్వైరీ అడగల. వాళ్ళిద్దరూ ఎంక్వైరీ అడిగితే ఈయన బుక్ చేస్తున్నారు. పొరపాటున వాళ్ళు చేసేటువంటి డిమాండ్ని కనుక పరిగణలో తీసుకుని సిబిఐ ఎంక్వైరీ లేకపోతే సిట్టింగ్ చేస్తే ఎంక్వైరీ చేస్తే అడ్డంగా బుక్ అయ్యేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి వీళ్ళందరూ కలిసి పరివారం జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేయడంతో పాటు ఈ లడ్డులో కల్తీ జరిగింది, ఈ కల్తీకి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళే చెప్పకనే చెబుతున్నారు ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే. కాబట్టి ఇప్పటికైనా తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకుంటే వాళ్ళు ఇంతటితో పోతుంది. లేదంటే ఇలాంటి తప్పులు ఇంకా చేస్తూనే ఉంటారు, ప్రజల ముందు ఇలా అడ్డంగా బుక్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.